వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డితో స్టూడియో 4 న్యూస్ ఇంటర్వ్యూను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణను ప్రతి ఒక్కరూ ఆదరించి చేతి గుర్తుకి ఓటు వేసి బంపర్ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రకాల వర్గాలకు ఆదుకుంటోందని, అలాగే 6 గ్యారంటీలతో ప్రతి ఒక్క కుటుంబం అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ పల్లె పల్లెకు తిరిగి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని, అలాగే కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఆమె గెలుపు కొరకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా చేయి గుర్తుకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నామని అన్నారు. అధిష్టానం మరి ఎవరికి నియమిస్తారు తప్పకుండా ప్రయత్నిస్తుంది రైతారని చెప్పి మాకు అంతా నమ్మకం ఉంది. అందువల్ల మేము కూడా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ప్రత్యేకంగా ముదోల్ నియోజక ప్రజలకు మీరందరూ కూడా మేము నమస్కరించి చెప్పేది, దయచేసి చేతి గుర్తుకి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకి ఓటు వేసి మరోసారి ఇద్దరు రాజ్యాలు రావడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని నన్ను ఇంకో విషయం చెప్పాలంటే మేము ఇంతకుముందు టీఆర్ఎస్లో ఉన్నాం, కానీ మరి ఇప్పుడు ప్రజలు కోరుతున్నారు ఏంటంటే మనకు ఇంకా అభివృద్ధి పనులు జరగవలసి ఉంది. కార్యకర్తలు గ్రామంలో అసలు చేకూర్చాల్సి ఉంది. మరి ఇక్కడున్న బీజేపీ ఎమ్మెల్యే దాన్ని చేయలేదు. మళ్ళీ మీరు కాంగ్రెస్లో రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం చేత ఇంతకుముందు మీరు కాంగ్రెస్లో ఉన్నారు, మరి సెంట్రల్ నుంచి వచ్చి ఇంకా కాంగ్రెస్ పార్టీ ద్వారా మీరు నియోజకవర్గాలు ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ చేయడానికి జరిగింది. అందరూ ప్రజలందరూ గమనించాలి. కాంగ్రెస్ పార్టీకి చేతి ఓటు వేయాలని అవసరం జై కాంగ్రెస్. ఎమ్మెల్యే గారు విఠల్ రెడ్డి గారితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి సార్, పార్లమెంట్ ఎలక్షన్స్ మరి మన పార్టీ తరఫున ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ప్రచారం ఏ విధంగా నడుస్తుంది, మరి గెలిపే లక్ష్యంగా ఏ విధంగా కార్యకర్తలతో మమేకమై పనిచేస్తున్నారో కొన్ని వివరాలు చెప్పండి సార్. ఎన్నికల షెడ్యూల్ రాగానే పార్లమెంట్ ఎన్నికల ఆదిలాబాద్ జిల్లా ఎంపీ అభ్యర్థి పార్టీ సెలెక్షన్ చేసిన తర్వాత ఆత్రం సుగుణప్ప గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రికమెండేషన్తో గౌరవ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, తర్వాత మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు ఇదంతా కూడా సెలెక్షన్ చేసి పార్టీ అభ్యర్థిగా సుగుణత గారిని నిర్ణయించడం జరిగింది. మరి నిర్ణయించిన తర్వాత సుగుణత గారు మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో పార్లమెంట్ నియోజకవర్గంలో 7 తాలూకాలు కూడా ప్రమాణంగా ఆమె తిరుగుతాం జరిగింది. మరి ఆమెకు మద్దతుగా చేయడానికి మా జిల్లా పంచాయతీ మంత్రులని మేడం గౌరవనీయులు రాష్ట్ర పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు విస్తృతంగా మరి ఆదిలాబాద్ జిల్లాను పర్యటిస్తున్నారు. పర్యటించి గ్రామాల మండలంలో గ్రామంలో తిరుగుతూ ఇప్పటికే అన్ని తాలూకాల్లో రెండు సార్లు తిరగడం జరిగింది. మరి మల్లారెడ్డిపట్నంలో అన్ని గ్రామాల్లో తిరుగుతూ